అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు 28వ డివిజన్లో మన తెలుగుదేశం పార్టీ నాయకులు షామీర్ గారు ఆధ్వర్యంలో మీలాదుల్ నబీ హజరత్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన శుభ సందర్భమున ప్రతి సంవత్సరం కూడా మా తెలుగుదేశం నాయకుడు షామీర్ గారి ఆధ్వర్యంలో ఈ మీలాదుల్ నబీ రోజు అన్నదాన కార్యక్రమము ఆయన ప్రతి సంవత్సరం కూడా పెడుతుండడము చాలా హర్షించదగ్గ విషయము. చాలా మంచి కార్యం ఇది. అన్నదానం అనేది అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది. మనము ఆ హజరత్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన మార్గంలో సన్మార్గంలో ఆయన ఈ ప్రపంచానికే ఒక మార్గదర్శిగా ఆదర్శంగా నిలిచిన ఏకైక మహోన్నతమైన ఆ దైవదూత, సాక్షాత్తు అల్లా పంపించిన దైవదూత మా మహమ్మద్ ప్రవక్త నబీ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన సన్మార్గంలో నడిస్తేనే మనం మంచి ఇటు ఇహలోకంలో పరలోకంలో కూడా మంచి మన స్థానం కూడా దక్కుతుంది. కేవలము మనము మన కుటుంబము స్వార్థం విడనాడి పరుల కోసం, పేద ప్రజానిక కోసము వారి కష్ట నష్టాల్లో మనం పాలు పంచుకున్నామంటే ఆ దైవాన్నే మనము దగ్గర ఆసన్నమైన చెప్పి సందర్భంగా మా మహమ్మద్ ప్రవక్త చూపించిన దారిలో ఎవరు కూడా ఎటువంటి భేషజాలు పోకుండా ఆయన మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచానికే ఒక దిక్సూచిగా నిలిచిన ఏకైక వ్యక్తి. ఈ రోజు ప్రపంచం ఇంత ప్రపంచ మానవాడి కూడా ఇంత సుఖ శాంతి సౌభాగ్యంతో విరాళిల్లుతుంది. ఆ రోజు ఆయన చూపించిన మార్గంలో పయనిస్తుందంటే ఈ రోజు ప్రపంచం అంతా శాంతి సౌభాగ్యాలు విరాళించాలి. ముఖ్యంగా మన భారతదేశం, ఆంధ్రదేశం అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా ఆ అల్లాను కూడా నేను ప్రార్థిస్తున్నాను.